హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు యుగయుగంలో ఎల్లకాలము కలుగునుగాక. ప్రియులారా, అరుణోదయ దర్శనం వాక్యం కొరకు వేచి ఉన్న మెస్సియా ప్రార్థన మందిర కుటుంబ సభ్యులారా, ఆత్మీయ సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. రండి, ప్రభు ఇచ్చినటువంటి దైవ ధ్యానము, దేవుని యొక్క వాగ్దానము ధ్యానం చేసుకుందాం. మొదటి సమూయేలు 25వ అధ్యాయము 35వ వచనము. మొదటి సమూయేలు 25వ అధ్యాయము 35వ వచనం మాటను మనం ధ్యానం చేద్దాం. నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించితని సమాధానంగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను. ఆమేన్. మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి వాక్య భాగం, మనందరికీ తెలిసినటువంటి సన్నివేశము. దావీదు గారు రాజుగా అభిషేకింపబడినప్పుడు కూడా రాజుగా రాజ్య పరిపాలన చేయడానికి మరి ఇంకా ఆ యొక్క సమయము రానప్పుడు సౌలు గారి చేతిలోంచి తప్పించుకుని ఆయన ఆయా కొండల్లోనూ లోయల్లోనూ ఆయా ప్రదేశాల్లో మరి పారిపోతూ తిరుగులాడుతున్న దినాల్లో మరి నాబాలు యొక్క గొర్రెల మందలను మరి కాస్తున్నటువంటి ఆ అరణ్యాల్లో ఈ దావీదు గారు కూడా సంచరిస్తూ ఆ మందలతో ఉన్నటువంటి వారికి కూడా ఎలాంటి హాని కలగకుండా వారికి వీళ్ళు కాపలాగా ఉంటున్నట్టుగా, వారి చుట్టూ వీళ్ళు ఉంటున్నట్టుగా వారితో పాటు ఉండి వారిని కాపాడి సంరక్షించినటువంటి సమయం సందర్భాలు అనేకాలు ఉంటాయి. వాటన్నిటిలో మరి చూసి వారు ఏం చేశారంటే, మరి నాబాలు విందు చేస్తున్నప్పుడు ఆ యొక్క సంవత్సరం ఒకసారి గొర్రె బొచ్చే కత్తిరించే సమయంలో మరి ఆ విందు చేస్తున్నప్పుడు మరి నాబాలు దగ్గరికి దావీదు తన సేవకులను పంపించినప్పుడు మనకి ఈ సందర్భం అంతా బాగా తెలుసు. ఆయన దావీదుని తిరస్కరించి మాట్లాడి, తమ యజమానులను విడిచిపెట్టినటువంటి దాసులు ఈ ఇజ్రాయెల్ దేశంలో అనేకులు ఉన్నారు, ప్రతి పనికి మాలిన వారికి నేను సహాయం చేయలేను అని చెప్పేసి ఆయన మత్తుడై మరి ద్రాక్షారసం త్రాగినవాడై మదంతో గర్వంతో మరి ఆలోచించకుండా మాట్లాడే మాటలకి ఎంతగానో నొచ్చుకుని అతను చంపాలి, ఉదయం సూర్యుడు ఉదయించే లోపు అతను చావాలని చెప్పేసి కంకణం కట్టుకుని బయలుదేరినటువంటి దావీదు గారిని ఎదుర్కొంటున్నటువంటి అబీగయలు తన యొక్క మాటలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. నిజమే కదా, జ్ఞానైనటువంటి సొలొమోను చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుందంట. ఇక్కడ ఆ స్త్రీ మృదుగా వచ్చి దావీదు గారితో విన్నపం చేస్తుంది. ఆమె ఇచ్చినటువంటి బహుమతిని కాదు, కానీ ఆమె చేసినటువంటి విన్నపాన్ని బట్టి దావీదు గారు ఆమె యొక్క భర్తను ఆ రోజు చంపకుండా ఆయన విడిచిపెట్టారు. పిల్లలు గమనించండి, మన యొక్క నోటి మాటలు మనకి నాశనాన్ని తీసుకొస్తాయి. అందుకని వాక్యం సెలవుస్తుంది, జీవ మరణం నాలుక వశమో, మనం ఏం మాట్లాడతామో, మనం ఏమి విత్తుతామో ఆ పంటను మనం కోస్తాం. పిల్లరా, ప్రేమతో కనుక మనం మాట్లాడినట్లయితే తిరిగి మనం ప్రేమను పొందుకుంటాం. కోపంతో, పగతో, అసూయతో మనం మాట్లాడితే, గర్వంతో మనం మిటమిటలాడి మాట్లాడితే అదిగో దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా మనము పొందుకుంటాం. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క అబీగయలు చాలా సుబుద్ధి కలిగినటువంటి భార్య. ఈ అబీగయలు మరి మొరటవాడైన మరి అన్నీ ఉన్నాయి. అతనికి ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, మంచి భార్య ఉంది, కుటుంబం ఉంది, పరివారం ఉన్నారు. అన్నీ ఉన్నప్పుడు కూడా అతని నోరు సరిగా లేనందువల్ల అతడు తన యొక్క ప్రాణానికి తానే ఉత్తరవాది అయిపోయి ఉంటున్నాడు. దేవుడే అతన్ని మొత్తినట్టుగా మనం చూస్తాం. ఈ రోజున మన నోటితో మనము పాపం చేయకుండా మన పెదవులను మనం కాపాడుకోవాలి. దేవుడు అటు కృప మనకు మెండుగా దయచేయను గాక. అబీగయలు వలె మరి మనం కూడా జ్ఞానం కలిగి నడుచుకోవడానికి ప్రభు కృప దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.